బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ కూడా విపరీతమైన దాడులకు తెగబడింది. డ్రోన్లతో అయితే తీవ్రమైన దాడులు చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అమెరికా ఫైటర్ జెట్ కుప్పకూలినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి దీని మీద అయితే అమెరికా ఇంతవరకు స్పందించలేదు, కానీ వీడియోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. కువైట్లో అమెరికాకు చెందిన యుద్ధ విమానం కుప్పకూలినట్టుగా వెలువడిన వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. సమాచారం ప్రకారం F-15 స్ట్రైక్ ఈగల్ తరహా ఫైటర్ జెట్ కువైట్ గగనతలంలో కూలిపోయినట్టుగా స్థానిక వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే పైలట్ పారాచూట్ ద్వారా సురక్షితంగా బయటపడ్డారు అని సమాచారం. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ విమానాన్ని తామే కూల్చివేశాము అని ఇరాన్ వర్గాలు ప్రకటించుకున్నట్టుగా కొన్ని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై స్పష్టమైన ఆధారాలు ఇంకా బయటికి రాలేదు. మరోవైపు ఈ ఘటనపై అమెరికా కూడా అధికారికంగా పూర్తి వివరణ ఇవ్వలేదు. సాంకేతిక లోపం వల్ల శిక్షణా విన్యాసాల సమయంలోనా లేక ఇతర కారణాల వలన కుప్పకూలిందా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. కువైట్ రక్షణ శాఖ వర్గాలు కూడా ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది అని మాత్రమే తెలిపాయి. కొన్ని నివేదికల్లో అమెరికా ఫైటర్ జెట్లకు సాంకేతిక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నప్పటికీ అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత ఆసక్తిని రేపుతుంది. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి వివరాలు అధికారిక ప్రకటన అనంతరం వెలువడనున్నాయి. ఇక ఇరాన్ చేసిన ప్రకటనలు నిజమా కాదా అన్నది కూడా ధృవీకరించడానికి ఎటువంటి ఆధారాలు కూడా లేదు. మధ్యప్రాచ్య ప్రాంతాల్లో సైనిక కదలికలు పెరిగిన నేపథ్యంలో ఈ సంఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.